శుభప్రదం జయప్రదం. ఒక గేమ్ చేంజర్ని వెంకటరెడ్డి గారు, గేమ్ చేంజర్ గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక గేమ్ చేంజర్ రాష్ట్రానికి వస్తుంది. అలాగే ప్రపంచమంతా ఇటువైపే విశాఖనే చూస్తుంది. ఎంత చక్కగా పబ్లిసిటీ ఉందంటే దేశం మొత్తం కూడా చూస్తోంది, వింటోంది. కానీ అదానీ డేటా సెంటర్తో కలిసి ఆల్రెడీ మీరు ఇచ్చింది, దాంతో కలిసి పార్ట్నర్షిప్తో ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఒక డేటా సెంటర్ ఓపెన్ చేస్తోందన్నది ఎవరికి తెలియదు. దీని వెనుక అసలైన విషయం ఏంటంటే దీనితో ఉద్యోగాలు రావని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేయమని 25,000 ఉద్యోగాలు ఇవ్వమని వాళ్ళకి కండిషన్ పెట్టి మరి ఒప్పందం చేసుకున్నారు. ఇంత ముందు చూపు, ఇంత విజన్ ఉండి కనీసం మీరు ఇవన్నీ చేశారని కూడా చెప్పుకోలేకపోతే ఏమీ లేకుండానే మీ క్రెడిట్ను మొత్తం తీసుకెళ్ళి బ్యాగ్లో వేసుకునేటటువంటి పరిస్థితి రోజు కనిపిస్తోంది. ఇప్పటికైనా అర్థమైందా పబ్లిసిటీ ఏ స్థాయిలో ఉండాలనేది? మీకు అర్థమవుతుందా మీకు, మీ పార్టీకి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మేము చేసింది చెప్పుకోలేకపోయాము అనే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య రీసెంట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పినటువంటిది. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకపోయినా చేశారని చెప్పుకుంటారు. మీరు వెనకాల విజువల్స్లో ది డెక్ బిల్డింగ్ వేశారు. ఆ డెక్ బిల్డింగ్ అది కేవలం 87 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 12 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, కేవలం 87 కోట్లతో. ఇప్పుడు అదే డెక్ బిల్డింగ్లో ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటరు, అదేవిధంగా జార్జియా యూనివర్సిటీ, ఏదైతే బెల్ సంబంధించినటువంటి ఐటీ కంపెనీ, అదేవిధంగా 2 ఫ్లోర్లు సౌత్ సెంట్రల్ మన రైల్వే ఏదైతే ఉందో రైల్వే జోన్కి సంబంధించినటువంటి కార్యాలయాలు, ఇంకొక ఫ్లోర్ ఖాళీగా ఉంటే విపరీతమైన కాంపిటీషన్ వస్తే మొన్న లీజుకి సంబంధించిస్తే చదరపు అడుగు 82 రూపాయలకి తీసుకున్నారు. చదరపు అడుగు. ఓకే, 6 ఫ్లోర్లు అయితే పార్కింగే. అవును, అంటే అంత సిరిపురం జంక్షన్ చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ బిల్డింగ్ కట్టలేదా? సిఆర్డీఏ బిల్డింగ్ దీనికంటే తక్కువ చదరపు అడుగుల్లో ఉంది. ఇది 3,70,000 చదరపు అడుగుల్లో ఉంటే అది కేవలం 3 లక్షల చదరపు అడుగుల్లోనే ఉంది. దానికి నిన్నటిదాకా నేను 257 కోట్లు అనుకున్నా, అదే 350 కోట్లు పైన అయిందంట ఇప్పుడు సబ్జెక్ట్ కరెక్షన్. అంటే దీనికి ఎంత అయింది? డెక్కి 87 కోట్లు. అది 87 కోట్లు. అంటే ఎందుకు ఆ మాట మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అంటే చూడండి సార్, ఇదేమో 3,07,326 చదరపు అడుగులు, G+7 8 ఫ్లోర్లు, ఏది సిఆర్డీఐ బిల్డింగ్. ఓకే, ఇక్కడేమో 12 అంతస్తుల్లో 3,54,000 చదరపు అడుగులు, దీనికంటే ఎక్కువ. సిఆర్డీఐ బిల్డింగ్ కంటే ఎక్కువ చదరపు అడుగుల్లో కట్టారు, కేవలం 87 కోట్లు. కానీ అక్కడ చూస్తే నిన్నదా 250 అంటే మొత్తం చూపించారు 350 కోట్లు పైన అయిందంట. ఇంకా లోపల కూడా ఇంకా కన్స్ట్రక్షన్ కూడా పూర్తి లోపల ఇంటి అది కూడా అవ్వలేదు, ఇంటీరియర్ అవి కూడా చెప్తున్నారు. సో నేను ఎందుకు చెబుతున్నా అంటే పబ్లిసిటీ అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి, జగన్ గారు అక్కడికి వెళ్ళి సెల్ఫీ, ఆయన శంకుస్థాపన వర్చువల్గా చేసుంటారు, ఇక్కడికి వెళ్ళి చేసి అంటే ఇలా ఉంటుంది సార్. సరే, దీంట్లో అసలు డేటా సెంటర్లోకి సబ్జెక్ట్ అది కాబట్టి అసలు ఏంటి ఈ డేటా సెంటర్, ఎవరు పెడుతున్నారు, ఎప్పుడు పెట్టారు, అసలు ఏం చేస్తారు? డేటా సెంటర్ అనేది, ఆ డేటా సెంటర్ నిర్మించేది అదానీ. ఆ డేటా సెంటర్, ఆ బిల్డింగ్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అదానీ. దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్ అంతా ఎయిర్టెల్ చూస్తుంది. ఓకే, సో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ ద్వారా చేస్తారు. సో గూగుల్ అదానీ కనెక్ట్స్, అదానీ కనెక్ట్స్ గూగుల్, ఎయిర్టెల్, ఈ 3 కలిపి భాగస్వామితో అదానీ డేటా సెంటర్ దాని పేరు. ఆ అదానీ డేటా సెంటర్ ని గూగుల్ పర్యవేక్షిస్తుంది ఏఐ టెక్నాలజీతో. ఎయిర్టెల్ ఏమో దానికి సంబంధించినటువంటి లోకల్ టెక్నాలజీ బేస్ అంతా ఇక్కడ ఎయిర్టెల్ చూస్తుంది. ఇది సింపుల్ పాయింట్ లో చెప్పాలంటే అసలు వాస్తవం ఇది. కానీ దీన్ని అసలు మొత్తం డైరెక్ట్ గా అసలు గూగుల్ వాళ్ళతోనే మేము టైఅప్ అయ్యాము, అది వాళ్ళ పత్రికలో చూస్తే చాలా దారుణం. అంటే లోకేష్ అసలు నిద్రపోకుండా వెళ్ళి పనిచేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, గూగుల్ విశాఖ రావడంలో విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించాడు, గూగుల్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి వచ్చేలా చేశాడు. మీరు కాదు చేసింది, అదానియే గూగుల్తోను ఎయిర్టెల్తో ఒప్పందం కుదుర్చుకొని ఆ బిల్డింగ్ మొత్తం నేను కడతాను, పర్యవేక్షణ ఏమో గూగుల్, ఇక్కడ సంబంధించిన లోకల్ టెక్నాలజీ అంతా ఎయిర్టెల్. ఇది సార్ సింపుల్ పాయింట్లో చెప్పాలంటే. సపోజ్ ఇప్పుడు మన ఒక శాంసంగ్ కంపెనీ ఇక్కడికి వస్తుంది అనుకోండి సార్, ఆ శాంసంగ్ కంపెనీలో ఆండ్రాయిడ్ ఎవరు చూస్తారు? ఆండ్రాయిడ్ కి సంబంధించిన టెక్నాలజీ చూస్తే లోపల మొబైల్ ఆండ్రాయిడ్, శాంసంగ్ మొత్తం ఇక్కడ కంపెనీ వస్తుంది మనకి. దానిలో ఆండ్రాయిడ్ గూగుల్ అనుకోండి, ఆండ్రాయిడ్ అంటే గూగులే. సో దాన్ని చూసేసి మొత్తం నేను ఆండ్రాయిడ్ నేనే తెచ్చా అంటాడు చంద్రబాబు నాయుడు. శాంసంగ్ తెచ్చినాడు పోయాడు కంపెనీ.
ఆ శాంసంగ్ పేరు ఎత్తేసి ఆండ్రాయిడ్ వచ్చింది, ఆండ్రాయిడ్ వచ్చింది, ఆండ్రాయిడ్ రాలా, శాంసంగ్ వచ్చింది అని మనం చెప్పాలి. సో దాంట్లో నెట్వర్క్ ఈ శాంసంగ్ ఇక్కడ మొబైల్ స్టోర్లో ప్రతిదీ నెట్వర్క్ ఎయిర్టెల్ వాళ్ళతోనే టైఅప్ చేసి ఈ ఫోన్లన్నీ దాంతోనే కనెక్షన్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, అది కూడా ఇప్పుడు ఏం మొత్తం పోయినాయి, ఓన్లీ శాంసంగ్ పోయి ఆండ్రాయిడ్ అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది గూగుల్ అని, ఇప్పుడు గూగుల్ వచ్చేసిందని చెబుతున్నాడు. అసలు ఈ డేటా సెంటర్ వల్ల మీరు ఇందాక బాక్స్ వేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమందికి సంబంధించినవి, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినా సార్ మేము ఎక్కడా దాన్ని వ్యతిరేకించట్లేదు. పాయింట్ నెంబర్ 1, డేటా సెంటర్ తో ఉద్యోగాలు తక్కువ వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక పాషా గారు చెప్పినట్టు 25,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఏదైతే మీరు ఇవన్నీ చేస్తేనే దీనికి సంబంధించినటువంటి రాయితీలన్నీ ఇస్తామని చెప్పారు. ఏంటవి? డేటా సెంటర్ పార్క్ తో కేవలం 1280 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదాని డేటా సెంటర్ పార్క్ తో అక్కడ ఐటీ బిజినెస్ పార్క్ ని ఏర్పాటు చేయాలి, 22,200 ఉద్యోగాలు కల్పన, స్కిల్ యూనివర్సిటీ ద్వారా 550, రిక్రియేషన్ సెంటర్ ద్వారా 1000 ఉద్యోగాలు, మొత్తంగా 24,990, అంటే 25,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కల్పించేటటువంటి లక్ష్యంతో అదాని డేటా సెంటర్ అనే దానికి ఏదైతే భూముల ఎలకేషన్ కానీ దానికి సంబంధించినటువంటి ఒప్పందం కానీ జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం 200 ఉద్యోగాలతో ఈ ఎక్కడ 25,000 పోయినాయి, కనీసం 1280 కూడా పోయినాయి, 1280 కూడా పోయి 200 ఉద్యోగాలే ఇస్తాము, పెట్టుబడి మాత్రం 87,000 కోట్లు. అసలు ఇది గేమ్ చేంజర్. 87 కాకపోతే 1,00,000 కోట్లు పెట్టినామండి సార్. మనం ఇచ్చే రాయితీలు ఎంత? మనం ఇచ్చే రాయితీలు 22,000 కోట్లు, ఏదైతే ప్రభుత్వం 22,000 కోట్లు ఇస్తుంది వాళ్ళకి ఇస్తుంది. కానీ మొత్తం ఈ ఎంటైర్ ఈ డేటా సెంటర్ వల్ల ఎప్పుడైనా రాని ప్రభుత్వానికి అప్పుడు కొంచెం 10,000 కోట్లు వస్తాయంట. అంటే టోటల్ గా లాస్ ఎంత? 12,000 కోట్లు లాసు. ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయి 500 కోట్లు పెడితే? మళ్ళీ మెడికల్ కాలేజ్ వదలట్లేదు. మెడికల్ కాలేజ్ 12,000 కోట్ల రూపాయలు నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి, 12,000 కోట్ల నష్టం. సరే 12,000 కోట్లు నష్టపోయినా ఒక 12,000 15,000 ఉద్యోగాలు వస్తున్నాయా అంటే 200 ఉద్యోగాలు. దీన్ని గేమ్ చేంజర్ ఎట్లయింది? అసలు ఈరోజు రాష్ట్రంలో గేమ్ చేంజర్ ఏంటంటే మద్యం, నకిలీ మద్యం గేమ్ చేంజరు. ఎందుకు గేమ్లు ఆడుకున్నాను పోతారు కదా వాళ్ళు డైరెక్ట్ పైకి నేరుగా నరకానికి, అదే గేమ్ చేంజరు. రాయాలి నారావారి నాటు కల్తీ సారా, ఇది గేమ్ చేంజర్ రాష్ట్రానికి. ఎక్కడా లేదు ఈ దేశంలో, నేనే తీసుకొని వచ్చాను, అది గేమ్ చేంజర్ అంటే. ఎందుకు ఎక్కడా లేదు కదా బ్రాండ్లు, అది ఉంటే బాగుండేది. రెండో వచ్చేటప్పటికి ఇవాళ ఈనాడు పేపర్లోనే రాశారు సార్, ఏమని కొన్ని అదానితో వాళ్ళు రాయకపోతే ఇబ్బంది అయింది. అవును, ఎందుకంటే రాశారు గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం రాశారా నిన్న పేపర్లో, గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం, అదాని కనెక్ట్స్ వంటి ఎకో సిస్టమ్ భాగస్వాములతో కలిసి ప్రాజెక్ట్ ను కొనసాగిస్తుంది, ఎయిర్టెల్ గూగుల్తో కలిసి విశాఖలో డేటా సెంటర్ నిర్మిస్తున్నాం. ఇది క్లియర్ గా అదాని గారు ఏదైతే ఎక్స్ లో పెట్టినటువంటి దానికి సంబంధించి. అసలు ఇంత జరుగుతుంటే పాప అదాని గారిని పిల్లల కార్యక్రమానికి ఎందుకు? అదాని వస్తే అదాని డేటా సెంటర్ అని జనాలకు తెలిసిపోయింది కదా. అది గేమ్ చేంజర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా గేమ్లు ఆడతాడంటే, ఎస్ పక్కనాడిది మనం కొట్టేయటంలో ఎలా గేమ్ చేంజర్ అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అది వర్తించింది. ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు మాట, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఈయనకి ఇట్లాంటి చోరీలు ఈ విద్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే చిత్తూరు రైల్వే స్టేషన్లో బిగిన్ అయింది. చిత్తూరు రైల్వే స్టేషన్లో కొట్టేయటం అనేది చిత్తూరు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యి మనకెప్పుడు తెలిసింది ఈయనట్టు కొట్టేస్తాడని, తెలుగుదేశం పార్టీని వాళ్ళ అకౌంట్లని జెండాని అన్ని సింబల్ని జయప్రదంగా తీసుకున్నప్పుడు మనకు అర్థమైంది, ఓహో చంద్రబాబు నాయుడు గారికి చోరీ కళలో ఇంత విద్య ఉందా అని చెప్పి. అది అప్పటి నుంచి ఏమైనా ఆగిపోయిందా? ఎవడన్నా దొంగతనం చేశాడు చిత్తూరు రైల్వే స్టేషన్లో బిగిన్ అయినాక కనీసం ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం లాక్కున్నాక ఆగిపోవాలిగా, అక్కడ ఆగిపోవాలా? కంటిన్యూ జరుగుతూనే ఉంది, రెగ్యులర్ ప్రాసెస్లో జరుగుతూనే ఉంది. ఏం జరుగుతా ఉంది రెగ్యులర్ ప్రాసెస్లో? ఆయన కొట్టేయటము. ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చినటువంటి అదాని డేటా సెంటర్ ఆయన కోటాలు వేసుకున్నాడు. ఏదైతే గ్రీన్ కోని జగన్ గారు తెచ్చినటువంటి గ్రీన్ కోని ఆయన కోటాలు వేసేసుకుంటున్నాడు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్, ఫిష్ లాంచ్ సెంటర్ ఆయన కోటాలు వేసుకున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ గారు తీసుకొని వస్తే ఆయన కోటాలు వేసేసుకున్నాడు. కాకినాడ సజ్జకు భూములు ఇచ్చినటువంటి రైతుల సమస్యను జగన్ గారు పరిష్కరిస్తే ఆయన కోటాలు వేసుకున్నాడు. కొప్పర్తి అదేవిధంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆయన ఖాతాలోకి వేసేసుకున్నాడు. అలానే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే రామాయపట్నం పోర్ట్ కానీ, లేదంటే పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు కానీ, ఎన్టీపీసీ కానీ, ఏటీసీ టైర్స్ కానీ, డైకిన్ కానీ, అదేవిధంగా మీరు చూసుకుంటే ఏదైతే డిఆర్డిఓకి సంబంధించినటువంటిది ప్రాజెక్టులు కానీ, అశోక లేలాండ్ సంస్థ కానీ, ఇట్లాంటివన్నీ జగన్ గారు తీసుకొని వస్తే మొత్తం చోరీ చేసి ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. ఈయనకి సూపర్ 6 ఇవ్వటం చేత కాదు కానీ సార్, సూపర్ 6 దొంగ విద్యలు మాత్రం చేతనం. ఏంటి? ఒకటి కొట్టేయటం, 2 నెట్టేయటం, 3 ఫేక్ ప్రచారాలు చేయటం, 4 ప్రైవేటీకరణ చేయటం, 5 అమ్మేయటం, 6 కల్తీ చేయటం. ఈ సూపర్ 6 చోరీల్లో మొత్తం ఆరితేరాడు. కొట్టేయటం అంటే
ఎట్లా జగన్ గారు తెచ్చినవన్నీ ఆయన కొట్టేసుకొని ఆయన ఖాతాలో వేసుకుంటాడు. Yes. అలానే ఏదైతే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ చేసేటటువంటి చెత్త పనులు గలీజ్ పనులు ఉంటాయి కదా, వీటన్నిటిని వైఎస్ఆర్సీపీపై జగన్ గారిపై నెట్ వేయటం. వాళ్ళే చేశారు అదిగోండి అని చెప్పి. 3 వైఎస్ఆర్సీపీపై జగన్ గారిపై ఫేక్ ప్రచారాలు చేయటం. 4 మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, రోడ్లు, టూరిజం హోటల్స్, రిషికొండతో సహా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం. 5 99 పైసలకి ఉత్సాగాలకి, బఫూన్ గాళ్ళకి, తెలుగుదేశం పార్టీ బినామీ గాళ్ళకి అమ్మేయటం, అమ్మేసి దోచుకోవడం. 6 సిగరెట్లు, మందు, యూరియా, విత్తనాలు అన్ని కల్తీ చేయటం. ఈ 6 సూపర్ 6 దొంగ విద్యల్లో ఆరితేరాడని మాత్రం చెప్పొచ్చు. రైట్.